వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, మాఘమాసం అనగానే చాలా ప్రసిద్ధి చెందింది వివాహాలకి శుభకార్యాలకు కూడా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ మాఘమాసంలో వచ్చే తిథుల్లో కూడా కొన్ని తిథులు చాలా ప్రత్యేకమైనవని అంటుంటారు. అందులో భాగంగా తీసుకుంటే పౌర్ణమి, మాఘ పౌర్ణిమ అంటారు కదా. ఈ పౌర్ణమి విశిష్టత ఏంటి? ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా తెలియజేయండి. అద్భుతమైనటువంటి అంటే మాఘమాస విశిష్టతనే స్నానంతో అంటే స్నానం చేస్తేనే సమస్త పాపాలు పోగొట్టుకోగలిగేటువంటి అవకాశం. మాఘ స్నానే సర్వపాప శమనం. అంటే సూర్యోదయ సమయంలో మనం ఎంతైతే మాఘ స్నానం చేస్తామో సూర్యోదయ సమయంలో చేయాలి. కరెక్ట్గా స్నానం చేయగానే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేయాలి. అది విశేషం మనకి. ఇంకా అంటే అర్ఘ్యం ఇవ్వడం అంటే ఏమిటి అంటే, సూర్యదేవ నేను చేసినటువంటి సమస్త పాపాలని స్వీకరించి నాకు శుభాన్ని కలిగించు, శుభమైనటువంటి ఆనందాన్ని కలిగించు అని చెప్పేటువంటి ఒక శ్లోకం. అంటే ఒక రకంగా మనం సంకల్పం చెప్పుకునే విధానం అనుకోవచ్చు. నేను చేసినటువంటి సమస్త పాపాలు తొలగించు, ఇది నేను అర్ఘ్యం ఇస్తున్నాను అంటే నీకు సమర్పిస్తున్నటువంటి నీటి తీసుకొని నన్ను కాపాడు తండ్రి అని చెప్పి సూర్యనారాయణమూర్తికి మనం నమస్కారం చేసుకోవడం. అటువంటిది మాఘస్నాన విశిష్టత ఈ మాసంలో విశేషం. ప్రాతకాలంలో విష్ణుమూర్తి ఆరాధన, సాయంకాల సమయంలో శివారాధన, ఇద్దరికి ఆరాధన. కార్తీక మాసం ఎంత విశిష్టత కలిగిందో అంతటి విశిష్టత కలిగింది మాఘమాసం. అందుకంటారు కొంతమంది వేరు అంటే ఈ హిందూ మతంలోనే చాలా అంటే అనేక రకాల విచ్ఛిన్నం అవ్వడానికి కారణం ఏంటంటే, నీది నాది, శివుడు నువ్వు, నేను విష్ణువుని, నేను ఈశ్వరుణ్ణి, నేను తల్లిని, నేను అమ్మ శక్తియుతుడిని, సుబ్రహ్మణ్య శాక్తేయుణ్ణి అని మనమే విభజించబడ్డాం. ఆ హిందుత్వం విభజించబడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మనకి ధర్మశాస్త్రంలో మనం చెప్పినట్టే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య ఉదయం విష్ణు విష్ణోస్య ఉదయగం శివ. శివుడే విష్ణువు నాయన, విష్ణువే శివుడు. అంటే ఇప్పుడు మన అందరికీ సామాజికమైనటువంటి వ్యక్తులకి అర్థం కావాలంటే శివుడు విష్ణువు అంటే ఏమిటంటే అద్దం ముందు నిలబడడం అర్థం. అంటే మన ప్రతిబింబమే. అంతే. అద్దము నిలబడేటువంటి వ్యక్తులు నువ్వేం కనపడతావు? నీకు నువ్వే కనపడతావు. అక్కడ శివుడు అంటే అదే, విష్ణు అంటే అదే. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదం లేదు. మీరు అన్నట్టుగా మనం భేదాలు చూపిస్తున్నాం, క్రియేట్ చేసుకున్నాం. సో ఈ విషయంలో దీనిని పెద్ద వాళ్ళ పెద్ద తలకాయలు శివుడు ఎక్కడ లేడు, అసలు శివుడి మా ఎక్కడ లేదు, రామేశ్వరంలో అసలు ఆలయమే కట్టలేదు, అసలు సీతమ్మవారు చేయలేదు అంటే, అదే విష్ణు పురాణంలో సైకత శిల్పము చేసింది సీతమ్మవారు అని చెప్పి స్పష్టంగా మనకు ఉంది. సైకత లింగం అంటే ఇసుకతో లింగం. అక్కడ ఆంజనేయ స్వామి వెళ్ళి ఆయన వచ్చి లోపల ఈమె అమ్మవారి శివులు తయారు చేసింది కాబట్టి అనే విషయం కథ ఉంది మనకి. పురాణంలో ఇది కథ కాదు, నిజము జరిగినటువంటి విషయం. మన పురాణాలు కథలు కావు, నిజాలవి. అందుకే దాని పేరు పురాణాలు, చరిత్రలు అని చెప్పలేదాన్ని, పురాణము. కాబట్టి అది నమ్మాల్సినది. అది విష్ణు పురాణంలో ఉంది. దానిని కొంతమంది పెద్ద వాళ్ళు మఠాధిపతులే అక్కడ ఏమి ఎవరు కట్టలేదు, ఒక 10 ఏళ్ల క్రితం ఉండవచ్చును అంటే మాటలు తీసుకొచ్చి అంచనా వేస్తున్నారు అంతే. 10,000 సంవత్సరాల క్రితం అలాంటి శివుడి లింగం కట్టి ఉండవచ్చు దేవాలయం, అంతకుముందు సీతమ్మ కట్టలేదు అన్నట్టు అని బయట తీసుకెళ్ళిపోయారు. అది ఈ విష్ణువుని శివుని పూజించే వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అరే ఏమిటి శివుడు లేడంటాడు ఏమిటి, భావన కలుగుతుంది. సరే మన ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి మన మాఘమాసంలోకి వచ్చేసరికి ఇలాంటివి మాఘమాసంలో సముద్ర స్నానం, నదీ స్నానం చేసేటువంటి భాగ్యాన్ని పొందుకోవాలి. మన అదృష్టం కొద్ది మనకి ఇప్పుడు కుంభమేళ జరుగుతోంది. సో ఈ కుంభమేళలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, 4 ప్రాంతాలలో మనకి అమృత కుంభంలో నుంచి 4 చుక్కలు పడ్డాయి భూమి మీద. మరి మీకు చాలామంది చెప్పే ఉంటారు, నాసికా త్రయంబకేశ్వరం, హరిద్వారము, మరియు మనకి ఉజ్జయిని మరియు ప్రయాగరాజ్, ఈ 4 చోట్ల మాత్రమే కుంభంలో నుంచి అమృత బిందువులు పడ్డాయి. కాబట్టి వాటికి కుంభమేళ అని పేరు. కుంభము కలిసినది అంటే కుంభం అమృత బిందువులు కలిసినది అని అర్థం. కాబట్టి అక్కడ ఈ కుంభమేళ జరుగుతుంటుంది. అది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, 44 సంవత్సరాలకు ఒకసారి, 70 సంవత్సరాలకు ఒకసారి విశేషంగా దాన్ని వాడుతూ ఉంటారు. కానీ ప్రతి 12 సంవత్సరాలకు వచ్చేటువంటి పుష్కరం లాంటిది అది కూడా. ప్రతి 12 ఏళ్ళకి వచ్చే పుష్కరం ఎంతో అదే అంతే. మన గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరం ఎలాగో అక్కడ ఈ గంగా పుష్కరాలు అంటే ఒక రకంగా ఇప్పుడు మనకి సరస్వతి అంతా నెక్స్ట్ వీక్లో మనకి నెక్స్ట్ మంత్లో సరస్వతి పుష్కరాలు ఉన్నాయి, నెక్స్ట్ మంత్లోనే ఉన్నాయి. ఇలా యమునా పుష్కరాలు వచ్చాయి. కాబట్టి ఇక్కడ త్రివేణి సంగమంలో అక్కడ వాళ్ళు కుంభమేళ స్నానం చేస్తూ ఉన్నారు. సరే, అది విశేషం. ఈ మాఘమాసంలో కనుక మీరన్నట్టుగంటే మాఘ పౌర్ణమి రోజున 12/2/2025 సంవత్సరంలో బుధవారం రోజు మనకు వస్తున్నటువంటి మాఘ పౌర్ణమి. ఇక్కడ మీకు 2 విశేషాలు.
కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి ఇద్దరికీ చాలా విశేషమైన రోజు ఆ రోజు. ఆ రోజు మాఘ పౌర్ణమి రోజున ఆశ్లేష నక్షత్రం, మకర రెండు కలిసి ఉన్నాయి ఆ రోజు. సాయంత్రం వరకు ఆశ్లేష నక్షత్రం, తర్వాత మఖా నక్షత్రం. ఎప్పుడైతే పౌర్ణమి, మన లెక్కలన్నీ కరెక్ట్ అమ్మా, సనాతన ధర్మంలో మన తిథులు, పౌర్ణమి, అమావాస్యలు కూడా లెక్కలు ఉంటాయి, మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్, ఆల్గరిథం. సో ఏంటంటే ఆ రోజున మఖా నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో, ఉదయమో మధ్యాహ్నమో లేదా మర్నాడు పొద్దునో, ఈ 24 గంటల మఖా నక్షత్రం ఉన్నప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి మాఘ పౌర్ణమి. కృత్తికా నక్షత్రం ఉన్నది కార్తీక మాసం, రోహిణితో ఉన్నది ఇలా. అంటే ఒక్కొక్క నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్నదే కరెక్ట్గా ఆ మాసం అని పేరు. ఇలా మనం చిత్తా నక్షత్రం ఉంటే పౌర్ణమి రోజున చైత్రమాసం. ఇలా మనం కరెక్ట్ లెక్కలు సరిపోతాయి మనకి సూర్యుడి నుంచి మన దూరం ఎంత, చంద్రుడి నుంచి మన దూరం ఎంత, కరెక్ట్ లెక్కలు పెట్టడానికి కారణం ఇదే. మన తిథులు, నక్షత్రాలు, గ్రహణాలన్నీ కూడా పర్ఫెక్ట్ అల్గరిథంలో ఉంటాయి. అందుకే జ్యోతిశాస్త్రం సహేతుకమైనది. కానీ దాన్ని విశ్వసించే వాళ్ళకి ప్రత్యక్ష నిదర్శన నిరూపణ లేదు కాబట్టి దాని గురించి గందరగోళం. సరే, ప్రస్తుతాంశంలో మనకి కర్కాటక సింహరాశి వారు ఈ కుంభ సంక్రమణం. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే కుంభరాశిలోకి రవి గారు జారిపోతున్నాడు, వెళ్తున్నాడు. మనకి మకర సంక్రమణం ఉన్నాం మనం, కుంభ సంక్రమణలోకి వెళ్తున్నాడు ఆయన. కుంభరాశిలోకి ఆయన వెళ్తున్నాడు. సో ఈ కుంభరాశిలోకి వెళ్ళడం అనేది మరొక విశిష్టత మనకి. అంటే గ్రహణంతో సమానం అది. గ్రహణ సమయంలో నదీ స్నానం, సముద్ర స్నానం విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. కానీ అసలు బయటకే వెళ్ళకూడదు అంటారు కదా. ఈత కూడా అదే అంటాను నేను, ఈత కూడా వెళ్ళకూడదు. అందుకే నదీ స్నానం అని చెప్పారు. సముద్ర స్నానం అంటే ఏమిటి? ఇప్పుడు మనకి అంతర్వేదిలో మనకి సముద్రము, నది రెండు కలుస్తుంటాయి, అక్కడ స్నానం చేయొచ్చుగా. అంటే ఉప్పొంగనటువంటి ప్రాంతాలు. ఇప్పుడు రామేశ్వరంలో మీకు అమావాస్య పౌర్ణములలో నది, సముద్రం కదలదు. రామేశ్వరంలో నిశ్చలము. రామేశ్వరంలో మీకు నిశ్చలమైనటువంటిది. ఎందుకు నిశ్చలమైనది అంటే రామేశ్వరుడు ఎప్పుడైతే మనకి శ్రీలంకకి, మన భారతదేశానికి వారధి కట్టాడో, హనుమంతులు, రాముల వారు కలిసి, ఆ తర్వాతనే మీకు అలలు ఉంటాయి. ఆ తర్వాత మీకు అలలు కనబడవు. మీరు చూడండి, ధనుష్కోటి నుంచి మీకు అలలు తక్కువ, అలలు కనబడవు మీకు. ఎందుకంటే బ్రిడ్జి ఉంది కదా. అంత వేగవంతమైనటువంటి అలల్ని తట్టుకోవడానికి ఆయన బ్రిడ్జి కట్టాడు, నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇంకా అలలు ఎలా వస్తాయి? రామేశ్వరం గుడి దగ్గర మీరు నడుచుకుంటూ వెళ్తున్నా కొద్ది లోతే ఉంటుంది తప్ప మీకు అలలు రావు, అసలు నిశ్చలంగా ఉంటుంది. అటువంటి చోట సముద్ర స్నానం కానీ, ఎక్కడైతే అలలు లేనటువంటి చోట మీరు సముద్ర స్నానం చేసినా, నదీ స్నానం చేసినా, ఈ సంక్రమణ స్నానం గ్రహణంతో సమానం కాబట్టి అటువంటి సంక్రమణ స్నానం సమస్త పాపాన్ని నాశనం చేస్తుంది. స్నానం ఒకటి సరిపోతుందా అండి అంటే ఎలా సరిపోతుంది? స్నానం చేయగానే ఉన్నటువంటి బీదవాడికి ఒక 10, 10 రూపాయో, ₹1 ఒక వస్త్రమో, ఒకటి ఏదన్నా ఒక వస్తువు దానంగా ఇచ్చుకుంటే పుణ్యప్రాప్తి పొందిన అవకాశం. మాఘ స్నానేన దానేన శుభమధికం ఫలం. స్నానంతో పాటు దానం అయితేనే అధిక ఫలం. ఆ తర్వాత చెప్పిన మనకి స్వామివారి యొక్క పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, రుద్ర పారాయణం. ఎంతసేపు పడుతుందండి ఇది? 1 గంట, 1 గంటన్నర. ఒక వస్తువు దానం చేయడానికి ₹100. ఇది చేయడం వల్ల మనం పుణ్యాన్ని పొందుకుంటాం కదా. అలా అని చెప్పేసి మనకి కొంతమంది వ్యక్తులు ఉంటారు, సరే అండి నేను మానభంగం చేసి, మర్డర్ చేసి నేను మునిగితే పడిపోతుందా అంటే, ఇంకా పాపం విదిక్తైవ అంటే 2 పాపం పెరుగుతుంటుంది. తెలిసి అంతే కదా. నువ్వు కావాలని చేసి నువ్వు ముడుతున్నావు అంటే కంపల్సరీగా భగవంతుడు నీ యొక్క లిస్ట్ షార్ట్ కట్ చేస్తుంటాడు. ఆయన కూడా నీ పాపాలు తగ్గిస్తుంటాడు, నేను తీసుకెళ్ళిపోతాడు. పాపం పడడం అదే కదా, పాపం పడడం అంటే అదే. నీ పాపాన్ని తగ్గిస్తూ నిన్ను తీసుకెళ్ళి, నువ్వేం పని ఇక్కడ ఏం లేదుగా, తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు లయకారకుడు శివుడు దిగొస్తాడు. కాబట్టి అచ్యుత్కటై పుణ్యపాపై ఏహైవ ఫలమశ్నుతే. నువ్వు చేసినటువంటి విపరీతమైనటువంటి పాపకర్మలకి, పుణ్యకర్మలకి ఈ లోకంలోనే అనుభవించే యోగ్యతను కలిగిస్తాడు. కాబట్టి నువ్వు బాగా పుణ్యం చేశావు, 10 మంతుల పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చాలా పాపం చేసావు, 10 మంది నోళ్ళల్లో నువ్వు చండాలుడుగా పుట్టి చండాల వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. కాబట్టి అటువంటి పాపకర్మలు చేయకుండా పుణ్యవరానికి. ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు కొంతమంది రాజకీయవేత్తలు అన్నటువంటి మాట ఓపెన్గా మాట్లాడుకుందాం. నదిలో మునిగితే పాపాలు పోతాయా, నదిలో మునిగితే డబ్బులు వస్తాయా ప్రశ్న ఒకటి అడిగారు. పెద్ద ఆయన, మంచి పార్టీ అధినేత అడిగాడు. మీ అందరూ తెలిసిన విషయమే, నేనే భయపడను దానికి. పోతాయి, డబ్బులు కూడా వస్తాయి. ఎలా వస్తాయి ప్రశ్న అందరికి కూడా. ఇక్కడ మనకి పూజలు, పునస్కారాలు, ధర్మము అనగా, దానాలు అనగా మనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని ఇనుమడింపజేస్తాయి, సద్బుద్ధిని కలిగిస్తాయి. ఒక సంగమంలో, ఒక పుణ్యనది క్షేత్రంలో ఒక సంకల్ప మాత్రంగా మనం స్నానం చేసి బయటికి రాగానే మన బుద్ధి వికాసము, చెడు బుద్ధిని ఆ నీళ్ళల్లో మనం నాశనం చేసుకుంటాం. చెడు బుద్ధిని నాశనం చేసుకొని మంచి బుద్ధితో, సద్బుద్ధితో బయటికి వచ్చి నువ్వు చేసే ఉద్యోగంలో వృద్ధి, నువ్వు చేసే వ్యాపారంలో వృద్ధి, ఎలా వృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆలోచనకి పదును పెరుగుతుంది. నీ బుద్ధి వికాసవంతంగా పనిచేస్తుంది. ₹100 వ్యాపారం ₹1000 వెళ్తుంది, ₹100 ఉద్యోగం ₹1000 వెళ్తుంది. అలా నీ తత్వం మారుతుంది. ఇలా నీ స్థానం వల్ల, ఇలా నీ దానం వల్ల
దరిద్రం పోతుంది, పాపం నశిస్తుంది, పుణ్యకరం ఫలితం వస్తుంది. నీలో ఉండే చైతన్యాన్ని పెంపొందించడానికి స్నానము దానం కానీ నీకు ప్రత్యక్షంగా సూర్యనారాయణమూర్తి వచ్చేసి నీకు డబ్బుల వర్షం కురిపిస్తాడా? అలా కురిపించాలంటే భూమి అంతా నిండిపోద్ది. భూమి నిండిపోయి మనిషి బతకలేం మనం. ఆ విషయం మా రాజకీయ నాయకుడు తెలియదేమో మరి. కాబట్టి ఇది సనాధర్మంలో ఇది ముఖ్యం. మనలో ఉండేటువంటి ఒక లోపల అందరికీ అమ్మ, నీకు నాకు కెమెరామెన్కి అందరికీ కూడా ఒక చైతన్య శక్తి లోపల ఉంటుంది. ఆ శక్తిని డెవలప్ చేస్తే అందరు సద్బుద్ధిమంతులే. ఆ శక్తిని మనం మూడగట్టుకుంటున్నాం. దాని పేరే చేతబడి. మంచిని మూసి పెట్టుకునేమే చేతబడి అంటే, చిల్లంగి చేతబడి అంటే ఇవే అర్థాలు. కాబట్టి ఇటువంటి సమయంలో మనం ఇటువంటి మాఘ పౌర్ణిమ స్నానాలు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి మాఘ పౌర్ణమి రోజున 12/2/2020 రోజున కర్కాటక సింహరాశుల వారు ఖచ్చితంగా మాఘ స్నానం అంటే అన్ని రాశుల వారు ఆచరించాలి. విశేషంగా ఆశ్లేష మఖ నక్షత్రాల వాళ్ళకి కలిసి వచ్చింది కాబట్టి ఈ కర్కాటక సింహరాశుల వారు తప్పనిసరిగా స్నానం ఆచరించి మీకున్నటువంటి సప్తమ శని దోషం, సింహరాశి వారికి అష్టమ శని రాబోతోంది, ఆ దోషాన్ని పోగొట్టుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అష్టమ శని నడుస్తోంది, ఆయుత దోషం కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అదృష్ట యోగం ఉంది కాబట్టి ఈ రాశుల వారు తప్పకుండా వెళ్ళండి. మిగతా అన్ని రాశుల వారు మాఘ పౌర్ణమి రోజున స్నానం చేస్తే విశిష్టమైనటువంటి శుభ ఫలితము పుణ్యఫలం కలుగుతున్న విషయాన్ని చెప్పవచ్చు. కుంభ సంక్రమణ స్నానం కూడా ఉంది. అంటే ప్రయాగరాజులో మనకి 24 గంటల స్నానాలు జరుగుతున్నాయి. అవును. అదే సాయంత్రం మనకి 9:54 తర్వాత మనకి కుంభ సంక్రమణం కాబట్టి మర్నాడు పాడ్యమి రోజున, అంటే మర్నాడు మాఘ పౌర్ణమి వెళ్ళిన మర్నాడు మనకి బహుళ పాడ్యమి రోజున ఈ కుంభ సంక్రమణ స్నానం కూడా చేయొచ్చు. పౌర్ణమి స్నానం చేయొచ్చు, కుంభ సంక్రమణ స్నానం కూడా చేసే భాగ్యాన్ని పొందుకుంటే అత్యంత శుభమైనటువంటి యోగాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మాఘ పౌర్ణిమకి దానానికి విశిష్టత, అలాగే స్నానానికి విశిష్టత బాగా ఉంటుంది. మనలో నిగూఢమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని వృద్ధి పరుచుకోవడానికి ఇటువంటి పుణ్యస్నానాలు తప్పకుండా చేయాలి. అఖండమైనటువంటి ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, ధనవృద్ధిని పొందుకోవడానికి సమస్తమైనటువంటి నదీ తీరాలలో స్నానం ఆచరించి సముద్ర స్నానం చేస్తే శుభం మాత్రమే కలుగుతుంది. ఇది సత్యం, ఇది మాత్రమే నిజం. ధన్యవాదాలు గురుగారు, నిజంగా అందరికీ ఉపయోగపడే మంచి విషయాన్ని తెలియజేసినందుకు. శుభమస్తు.